ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కొవ్వూరు బ్రిడ్జి మీద బైకు టాటా ఏసీ వాహనం యాక్సిడెంట్ జరిగింది ఘోరంగా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు సూర్యాపేట ట్రక్ బ్లాగ్స్. ఈరోజు మనం మిర్యాలగూడలోని సూర్యతేజ మిల్లో ఉన్నాం. మనకైతే రైస్ లోడ్ అయ్యింది. మనతో పాటు అయితే రమేష్ మనతో హెల్పర్ గా వచ్చాడు. ఒడిశాలోని భువనేశ్వర్ కి అయితే లోడ్ అవుతుంది. ఇక్కడ రాము సోము ఇద్దరైతే లోడ్ చేసేస్తున్నారు. బీభత్సంగా యమా స్పీడ్ చేసేస్తున్నారు. సూపర్వైజర్ లెక్క మన రమేష్ అయితే కౌంటింగ్ చేస్తాడు. ఆ లెక్క అయితే మొత్తం లాస్ట్కి అయితే నేను అడుగుతా. తప్పు చెప్తే మాత్రం తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా రమేష్ జీతంలో కట్ చేద్దాం. లోపల బాడీలో పట్టా ఉంటేనే లోడ్ చేస్తా అన్నారు, అందుకే పట్టా కూడా వేసినాము. ఇవి 25 కేజీల బ్యాగులు. మనకైతే 31 టన్నులు లోడ్ అయితే చేస్తా అంటున్నారు. దీని కిరాయి ఎంత మిలిగిందో తర్వాత అయితే మాట్లాడుకుందాం ట్రిప్ లో. అద్దాలు క్లీన్ చేయి రమేష్ అంటే నా వైపు ఇయాలనే ఫస్ట్ వచ్చినగా అని కోపంగా చూసిండు రమేష్. వామ్మో ఈయన కొడతాడేమో అని చెప్పేసి నేనే అద్దాలు అయితే కడుక్కుంటున్నా. వామ్మో ఈయన కొడతాడేమో అని చెప్పి నేనే అద్దాలు అయితే కడుక్కుంటున్నా. సెక్యూరిటీకి అయితే టీ డబ్బులు అయితే ఇచ్చాము. ఆయన పోయి అయితే బాహుబలి గేట్లు తీసినట్టే తీస్తుండు. గేట్లని బాగా చెమటలు పడుతున్నాయి అని చెప్పేసి మనం కూడా బయటికి వెళ్తే గాలి వస్తుంది అని చెప్పేసి నేనైతే తొందరగానే వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా. మొత్తానికి అయితే లోడ్ చేసుకుని బండికి అయితే బయటికి తీసుకొస్తున్నాము. బయటికి రోడ్డుకి ఎక్కగానే అటు ఇటు వెహికల్స్ వస్తున్నాయని చూస్తున్నా. అయితే దొంగోడు చూసినా అనిపిస్తుంది నాకు ఈ వీడియోలో. అయితే మిల్లు నుంచి బయటికి వెళ్ళగానే వెంటనే డివైడర్ కటింగ్ అయితే ఉంది, కానీ అక్కడ బండి అయితే మనకు పెద్ద బండి కాబట్టి వెంటనే అయితే కట్ అయితే కాదు. మనకు జాగ అయితే లేదు. బంకు నుంచి తిప్పుకొని రావాలని చెప్పేసి బంకులోకి పోయినా అన్న ఏమన్నా అంటాడేమో అని అనిపించింది, కానీ ఏమైతే అనలేదు. మనకు సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి ఏమన్నా పర్వాలేదని చెప్పేసి బంకులోకి అయితే పోయి బండి తిప్పుకొని అయితే వచ్చేసిన అన్నమాట. ఈ బండి ఓనర్ది గుడి బండే కాబట్టి ఇటు సైడు మేళ్ళ చెరువు రోడ్లోనే కేజీఎన్ బంకు దగ్గరనైతే ఆయన ఖాతా బంక్ ఉన్నది. అందులోకి అయితే వచ్చినాము. బంక్ అని చెప్పి ఏదో మసిగుడ్డ చూపెడుతున్నామేంది అనుకుంటున్నారా? మసిగుడ్డ ఏం కాదు, ఇది మంచి క్లాతే, కానీ అక్కడ ట్యాంకు మూత కట్టడం వల్ల అది నీట్గా ఉంటుంది అన్నట్టు మూత అనేది. అందుకే ఆ గుడ్డ కట్టి నీట్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు డ్రైవర్లంతా. నీట్గా అయితే ఉంది కదా. పైనుంచి అది ఓపెన్ చేయి. ఈ లాక్ ఇట్లా పెట్టాలి. ఫస్ట్ ఇది ఇటు తిప్పాలి. తిప్పినాక ఓపెన్ అయితే అన్నట్టు. తెలియని వాళ్ళ కోసం అయితే ఈ క్లిప్ పెట్టినా అంతే. అర్థమైందా రమేష్? అర్థమైంది. అబ్బో మాట్లాడదాం, దీని గురించి కూడా మాట్లాడదాం. పాతాళం నుంచి గంగ పొంగినట్టుగా సౌండ్ అయితే వస్తుంది. డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ అయ్యింది. శ్రీరస్తు శుభమస్తు. 40,000 డీజిల్ ఉంది, పోయిందంటే 40,000 రూపాయలు పోతున్నట్టు. బోర్డు చూస్తున్నారా కదా, ఖమ్మం లెఫ్ట్ కి 37 కిలోమీటర్, విజయవాడ స్ట్రేట్ 95. మనం అయితే లెఫ్ట్ తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి రోడ్డు అయితే బాగానే ఉంటుంది ఖమ్మం వరకు. వైరా, సత్తుపల్లి, అశ్వరావుపేట, దేవరపల్లి, రాజమండ్రి, అనకాపల్లి, శ్రీకాకుళము, నెక్స్ట్ ఒడిశా బార్డరు, తర్వాత కుర్దా వస్తుంది. అక్కడ నుంచి మనమైతే వెళ్ళిపోతాము. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు డబల్ రోడ్డు ఉంటుంది. ఇది కొంచెం డేంజర్గానే ఉంటుంది. వెహికల్స్ నైట్ టైం అయితే కొంచెం ఇబ్బంది, చాలా జాగ్రత్తగా పోవాలి. యాక్సిడెంట్లు అయితే జరుగుతుంటాయి కాబట్టి నిద్ర మత్తులో అయితే డ్రైవింగ్ చేయకూడదు. మనమైతే జాగ్రత్త పోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. లెఫ్ట్ సైడ్ చూస్తున్న పొగాకు తోటలు చూడగానే మీకు అర్థమై ఉంటుంది ఆంధ్ర బార్డర్లోకి అయితే ఎంటర్ అయ్యామని. ఇక్కడ పొగాకు తోటలు, పామ్ ఆయిల్ తోటలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ముందు వెళ్తున్న ట్రాక్టర్లో పొగాకు ఆరబెట్టి దిండ్లుగా చేసి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తున్నారు. రైట్ సైడ్లో లారీ వస్తుంది. ఈ బస్ అయిన వచ్చి నా ముందే బ్రేక్ కొట్టిండు. స్పీడ్గా పోవాలనుకుండు కానీ అదైతే వర్కౌట్ కాలేదు. చాలా డేంజర్గా వచ్చిండు. 7 గంటల వరకు అయితే దేవరపల్లి చేరుకున్నాము. ఇంతవరకు ఆయన రాలేదేందా అని అనుకున్నా, కానీ అటు చూడండి
వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఏమీ లేదండి, ఎండ స్టార్ట్ అయిందని చెప్తున్నా అంతే. కస్తూరి బంగు బంగు. ఏంటి మమ్మీ ఎవడీడు? కావేరి మింగు మింగు. ఏంటి బాబన్నా? పిల్లతో పింగు బాంగు. చిత్రాల చింగేసి సింగు తాంగు. ఓయ్ తిత్తడవా? నైట్ ఏం పండుకొని లేచి వచ్చిన పనులన్నీ ఒక్కసారి ఇక్కడ జామ్ అయిపోయినాయి. కొత్త బండి చూడు, జేసీబీ కొత్త బండి ఎట్లా ఉందో చూడు. ఈ టోల్ ఇట్లా నాకు తెలిసి తక్కువ టోల్ ఇట్లా లేడీస్ ఉండేదండి. ఈ ట్యాగ్ ఏమో వెంటనే తీసుకోదు, మ్యాక్సిమం లేస్తుందిలే కానీ లేవట్లేదు. ఏందో ఈ ఆడోళ్ళను మనం అడగలేము. నేను వాళ్ళతో ఏం మాట్లాడతాను, నాకు అసలే భయం లేచిందిలే. ఈ కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గర అయితే మనకు వెహికల్స్ జామ్ అయినాయి. అంబులెన్స్ కూడా అక్కడ ఉన్నది. ఏదో యాక్సిడెంట్ ఏదో జరిగినట్టు ఉన్నది. అంబులెన్స్ కూడా వచ్చింది. వెహికల్స్ కూడా ఆపోజిట్లో పోతున్నాయి. ఇవి అక్కడ రోడ్డు వరకు నడుస్తుండే. మొత్తానికి అయితే ఏం జరిగిందో తెలియదు. దగ్గర పోయి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే దగ్గరికి ఇప్పుడు పోలేం కానీ మనం కొంచెం ముందు పోయినాక అక్కడనైతే చూద్దాం. చాలా దూరం ఉందన్నట్టుంది. దగ్గర పోతే తెలిసేదే కానీ దూరం ఉన్నట్టుంది నడిచిపోదానికి కూడా. చూద్దాం అది ఏందో ఏం ప్రాబ్లం. ఈ అంబులెన్స్ కూడా దారి లేక రివర్స్ వస్తుండు. నేను ఎందుకంటే కొంచెం సేఫ్ జోన్ అని చెప్పేసి మన బండికి కొంచెం జాగా అయితే ఉంచిన. ఆ అన్నని మనం ఇక్కడ మలుపుకో అని చెప్దాం. కొంచెం సేఫ్ చేసిన వాళ్ళం అవుతాం. రాని అన్న రాని 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 ఇటు ఉండొచ్చు. ఇక్కడ జాగా ఉంది, ఇటు మలుపుకో. ఇలా పో, ఇటు పో ఇటు పో. జాగా ఉందన్న, మలుపుకొని ఇటు పో. పోతుంది. కడి చేసుకో కడి చేసుకో కడి చేసుకో కడి చేసుకో కడి చేసుకో. కడి చేసుకో. ఇంకొంచెం ఇక్కడ దాకా రా. ముందుటి వచ్చి అడుపు. ఇటు వచ్చి ఇటురా. మళ్ళీ ఇటు కాడ చేసుకో. ఆగు అనకాబో. వెళ్ళి ఆపే అన్న. లెఫ్ట్కి పట్టుకో, ఫస్ట్ లెఫ్ట్కి రా. రైట్ కొండు. నేను కొంచెం బండికి జాగా ఉంచడం వల్లనైతే అంబులెన్స్కి అయితే దారి ఇవ్వగలిగినాము. అంబులెన్స్ అయితే వెళ్ళిపోయింది తొందరనే. మనం సేవ్ చేయడం వల్ల అంబులెన్స్ అయితే దారి దొరికింది. అవతల రోడ్ నుంచి అయితే పోయింది. బైక్ అయితే యాక్సిడెంట్ అయింది. అది ఈ బైక్ యాక్సిడెంట్ అయిందా టాటా ఏసీ గుద్దుకుంది. రెండు డ్యామేజ్ అయినాయి. వాటిని తీసుకెళ్తుంది. అందుకే ఇదంతా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ నుంచి దగ్గర 3-4 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయితే అయింది. బ్రిడ్జ్ మీద ఇది మొత్తం 4.1 కిలోమీటర్స్ ఉన్న బ్రిడ్జ్. ఇది ఎంత దూరం ట్రాఫిక్ అయిందో మనకైతే తెలియదు. పోతాంట చూద్దాం. లాగ్ అవుతుంది. మళ్ళీ లాస్ట్ ఎండింగ్ లో పెడదాం ఎంత దూరం ట్రాఫిక్ ఉందో. ఇప్పుడు దగ్గర కిలోమీటర్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఇతదంతా సేఫ్గానే ఉంది. ఆయన అయితే అంబులెన్స్లను అయితే తీసుకొని పోయిర్రు. మనకు సౌండ్ అయితే వచ్చింది, వాళ్ళు చెప్పారు కూడా.
బైక్ అతనికి మాత్రం సీరియస్గా ఉందని అయితే చెప్పిర్రు. బతకడం అయితే కష్టమే అంటారు. రోడ్డు ప్రమాదం అంటే లారీ, బస్సు, కారు రోడ్డు మీద పడటం కాదు, ఒక కుటుంబం రోడ్డు మీద పడటం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. అది నా ఉద్దేశం. నేను దగ్గర 12 సంవత్సరాలు అవుతుంది కానీ నాకు పెద్దగా యాక్సిడెంట్ ఏం జరగలేదు. నేను నిర్లక్ష్య డ్రైవింగ్ అయితే చెయ్యను. అంటే పంచర్ అయితే అయింది, హాస్పిటల్ పట్టుకొచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇదో సిక్కు. అరే ఆజాము, నిన్న మొన్న తిన్నదంతా బయటకు వచ్చేటట్టుంది. కష్టాలు సుఖంగా తిన్నాయన్నీ బయటకు వస్తున్నాయి. చెమటలు గట్టిగా పడుతున్నాయి. ఏంది కష్టం? ఎంత పట్టినా రావదండి. దీని తల్లి ఎంతసేపు కొట్టినా లేవదేంది? ఏం లేస్తుందా లేవదా? ఇయ్యాలా ఏంది ఇది? లేచిందా? ఓ నాయన, ఇంకా లేపాలనా? ఈ తల్లి కష్టం చల్లకుండా. చిన్నగా జాకీ లేపుకొని అయితే పంచర్ చేసుకొని అయితే బయలుదేరినాం మొత్తానికి కత్తిపూడి నుంచి. లారీ వంట చేసిన ఫస్ట్ సెకండ్ డేస్లలో నేను ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే తీసుకొస్తా. ఈరోజు అయితే చికెన్ తీసుకొచ్చిన. రమేష్ అయితే వంట బాగానే చేస్తా అన్నాడు, ఇంటికాడ కూడా చేసుకునేది ఆయన. అందుకే ఆయనకు అప్పచెప్పాను. అయితే గుమ్మగుమ్మలాడే చికెన్ అయితే రెడీ చేసిండు. మస్తు ఉంది, కలర్ అయితే బాగుంది. చెమటలు అయితే గట్టిగా పట్టినాయి. ఇలా పడేసావు చెమటలు. కర్రీ అయితే బాగానే ఉంది, సూపర్ చేసిండు రమేష్. బాగా చేసిండు రమేష్. థ్యాంక్ యూ. చేసుకొని తిన్నాము. తర్వాత వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు 5 అవుతుంది. వర్షం ఫుల్గా వస్తుంది. విపత్తమైన వర్షము. కొంచెం పట్ట బాగాలేకుండా కొంచెం సరి చేసుకున్నాము, బయలుదేరినాం అన్నమాట. వర్షం అయితే చాలా పెద్దగా ఉంది చూడండి. ఈరోజు డేట్ వచ్చి మే 15. మనం నిన్న 14వ తారీఖు బయలుదేరినాము. నెక్స్ట్ డే అయితే కత్తిపూడి దాటినాం. కత్తిపూడి దాటినాక ఈ వర్షం అంతా. ఈ అన్నవరం దాటినాకైతే మామిడి పండ్లు అయ్యప్ప మెట్లు కట్టినట్టే కడతారు. సూపర్ ఉంటాయి, టేస్ట్ కూడా బాగానే ఉంటాయి. ఇక్కడ మామిడి తోటలు కూడా బాగుంటాయి, కానీ సూపర్ ఉంటాయి టేస్ట్ అయితే. ఇటు వస్తే మాత్రం ఒకసారి టేస్ట్ చేయండి. మనం అనకాపల్లిలో ఉన్నాం. అనకాపల్లి బైపాస్ దాటుతుండగానే మనకి ఒక బోర్డు వస్తుంది. బోర్డు దగ్గర లెఫ్ట్ సైడ్ ఉంటేనేమో అనకాపల్లి విశాఖపట్నం రోడ్డు వస్తుంది. మనము స్ట్రైట్ వెళ్తాం. శ్రీకాకుళం నుంచి మనం వెళ్తాం కాబట్టి ఆ రోడ్డు మనం ఫాలో కావాలి. చూడ బోర్డు అయితే పెట్టు. భువనేశ్వరం 463, కోల్కతా 893. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోతున్నామో విశాఖపట్నం మనకి 25 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. మనమైతే స్ట్రైట్కి వెళ్తాం శ్రీకాకుళం నుంచి. మనం నిన్న సాయంత్రం బయలుదేరినాము. ఇప్పుడు
వచ్చేసి 5 అవుతుంది. 5 గంటలకి 24 గంటలు పట్టింది మనకి ఇక్కడికి రావడానికి. మధ్యలో ఒకసారి పంచర్ అయింది కాబట్టి మనకు లేట్ అయింది, లేకపోతే ఎప్పుడో వచ్చేవాళ్ళము. ఆ ఎండకు కూడా బండి నడపలేకపోతున్నాము కాబట్టి ఇప్పుడు నిదానంగా రావడం బెటర్. మనం అయినా 50 స్పీడే వస్తాం, ఎక్కువ స్పీడ్ అయితే రాము. ఆ సేఫ్టీ స్పీడ్ మనకైతే. మామ ఆ లాంగ్ వెహికల్ ఉన్నాయి కదా, ఆ లాంగ్ వెహికల్ ఏమి తీసుకెళ్తారు అనుకున్నా. నువ్వు ఈ డౌట్ అడుగుతావని అనుకున్నా. అయితే ఆ వెహికల్స్ లా ఏం పోతున్నాయి అని చాలా మందికి డౌట్ ఉంటాయి. అందులో బైకులు, కార్లు తీసుకెళ్తాయి. లైట్ వెయిట్సే వెహికల్, లైట్ వెయిటే ఉంటాయి, ఎక్కువ వెయిట్ ఉండదు. అవి మాత్రమే తీసుకెళ్తారు. అలా వేరే లోడ్లు ఏమి వేయడానికి రాదు. అది బైకులు, కార్లు మాత్రమే. రణస్థలం దగ్గరనైతే బండి ఆపిన, ఎందుకంటే మనం 4 రోజులు బండి ఆగుతుందని తెలిసింది. ఇక్కడ కూరగాయలు తీసుకోవడానికైతే బండి ఆపిన. ఎక్కువ శాతం నేను ఇక్కడనే తీసుకుంటా, ఇక్కడ అన్నీ బాగానే ఉంటాయి. పాపం ఆ పేరు కుమార్ అంట. కూరగాయలు కంటే మాటలే ఎక్కువ అమ్ముతుంది. మనమైతే కోడిగుడ్లు, పచ్చిమిర్చి, దోసకాయ, టమాటా, ఆలుగడ్డ, బియ్యం, కొత్తిమీర, పుదీనా అలాంటివి తీసుకుందామని చెప్పేసి బండి అయితే ఆపిన. ఈమె కూరగాయల కంటే మాటలే ఎక్కువ మాట్లాడుకుంటూ అమ్ముతుంది. చాలా ఫన్నీగానైతే మాట్లాడుతుంది. ఇక్కడ రైస్ వచ్చి కేజీ 60 రూపాయలు ఉన్నదిలే, కానీ రైస్ అయితే బాగానే ఉన్నాయి. కూరగాయలు కూడా అన్నీ తాజాగా ఉన్నాయి. కోడిగుడ్లు అయినా ఏదైనా కానీ తాజాగానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి, తీసుకోవచ్చు. డీమార్ట్లను ఇంకేదో పెద్ద షాపులను బాగు చేసేదానికంటే ఇలాంటి చిన్న వాళ్ళని బాగు చేపిస్తే మాత్రం బాగుంటుందని నా ఉద్దేశం. చిన్న చిన్న షాపులలోనే తీసుకోండి కూరగాయలు, బియ్యం, మిగతా ఏ వస్తువులైనా కానీ, నిత్యావసర సరుకులైనా కానీ చిన్న షాపులలో తీసుకుంటే వాళ్ళకు కొంచెం మీరు సాయం చేసినట్టుగా ఉంటుంది. దయచేసి చిన్న షాపులలో అయితే తీసుకోండి. ఇది నా ఛానల్ తరపున మీకు ఒక విన్నపం. చూడండి ఎంత తాజాగా ఉన్నాయో. ఖరాబ్ ఉంది కాదండి, ఈ గోల్డ్ బాగా ఇచ్చేది ఆకులండి. ఓడిసిన కప్ప కాదు, పేపర్ అంతా న్యూస్ పేపర్ లారీ వాళ్ళు అడుగుతారు. ఖరాబ్ అయ్యేసరికి తీసుకోవడానికి వచ్చేదండి. అద్దాలు దూడవడానికి పేపర్ లేదని చెప్తే మామూలు పేపర్ ఉందని చెప్పేసి ఆ పేపర్ నాకు అమ్మింది 20 రూపాయలకి. అయితే అది తీసుకొని తుడుచుకొని మంచిగా బయలుదేరినాం. తెల్లారేపాటికి మనమైతే కుర్దా దగ్గరికి అయితే వచ్చేసినాము. అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి మనకు కుర్దాలోనే అన్లోడ్ అయిద్దట. పార్టీ అతను ఇప్పుడే ఫోన్ చేసి చెప్పినాడు, అందుకే మనం వెళ్తున్నాం. రైస్ కిరాయి వచ్చేసి 75,000. అన్లోడింగ్ అయితే అవుతుంది. మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. కొత్త ప్లేసులు, కొత్త వాతావరణాలు, కొత్త రాష్ట్రాలు తిరగడానికి కోసం అయితే ప్రయత్నిస్తాను. మీ సపోర్ట్ ఉంటే నేను ఎంతవరకైనా పోతాను. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.